మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. కొద్ది రోజులుగా మనము యేసయ్య రెండవ రాకడ కొరకు కనిపెట్టుచు ఆ కనిపెట్టడంలో మనం ఏమేమి కలిగి ఉండాలి అనేవి ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈరోజు ధ్యానాంశము రక్షణ కలిగి ఉన్నామా లేదా రక్షించబడ్డ మనము ఆ రక్షణను కోల్పోయామా? మీరు అనుకోవచ్చు, ఏది రక్షణ కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయా అని. అవును, బైబిల్ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 20 వచనాల కనుక మనం గమనించినట్లయితే, దేవుడు మన ఆత్మీయ రక్షణ కొరకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఆ యొక్క నీతి అను మైమరు, రక్షణ అనే శ్రేస్త్రానము, అదేవిధంగా విశ్వాసం అనే డాలు, ఆ సిద్ధ మనస్సు అనే చెప్పులు, ఈ విధంగా చాలా రకాలుగా దేవుడు మనకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. అందులో ఏది పాడైపోయినా, లేకపోతే దాన్ని ఏ విషయంలో సరే మనం అశ్రద్ధ కలిగితే అక్కడ నుంచి సాతానుడు దాడి చేసి మన రక్షణని తీసివేస్తాడు. కొన్నిసార్లు మనంతటా మనమే మన స్వకీయమైన దురాశల చొప్పున మనం నడుచుకుంటూ మన యొక్క రక్షణని మనమే కోల్పోతూ ఉంటాం. కాబట్టి రక్షణ కోల్పోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రక్షించబడ్డామా, నేను నిజంగా రక్షించబడ్డాను అనడానికి ప్రూఫ్ ఏంటి, రుజువేంటి అంటే, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నామా, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామా, మరి ముఖ్యంగా అది ఏ పాపమైనా సరే కంటి ద్వారా కావచ్చు, చెవుల ద్వారా కావచ్చు, మన యొక్క ప్రవర్తన ద్వారా చేసే ప్రతి పాపంలో ఆ పాపం చేయకుండా మన మనస్సాక్షి అడ్డుపడుతుందా, లేకపోతే ఆ పాపాలకి అలవాటు పడిపోయి ఆ మనస్సాక్షి దేనిని మనకి గుర్తు చేయకుండా అలాగే వెళ్ళిపోతున్నామా? అలా ఉంటున్నాము అంటే నిజంగా రక్షణ కోల్పోయినట్లే. రక్షించబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, ప్రతిరోజు బైబిల్ చదువుతాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏదైనా పాపం వచ్చినప్పుడు దాని నుంచి పారిపోవడమో లేకపోతే దానికి నో అని చెప్పడమో జరుగుతూ ఉంది. ఇందులో ఏదైనా దాంట్లో నువ్వు గనక తప్పిపోతూ ఉంటే ఒకసారి పరిశీలించుకో. ఎందుకు అంటే, రక్షణ లేకుండా రాకడలో మనం ఎత్తబడలేము. రక్షించబడ్డ వాళ్ళు మాత్రమే, ఆ రక్షణను శ్రద్ధగా కాపాడుకుంటూ ముందుకు సాగిపోతున్న వాళ్ళకు మాత్రమే రెండవ రాకడలో ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు. ఎందుకంటే మన రక్షణ మనము పరీక్షించకపోతే ఈ లోకంలో ఉన్న ఏ పాపం చేతైనా సరే మనము రాజీ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన యొక్క రక్షణను మనమే సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది పూర్తిగా ఒక వ్యక్తిగతమైనది. నీ యొక్క రక్షణ పక్క వాళ్ళకి తెలియదు, నా రక్షణ మీకు తెలియదు, మీ రక్షణ ఎవరికి తెలియదు. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు ఉంటే భార్యకు ఉన్న రక్షణ తండ్రికి తెలియదు, తండ్రి యొక్క రక్షణ భార్యకు తెలియదు, పిల్లల యొక్క రక్షణ ఎంతవరకు ఉందో చెప్పలేం. ఎందుకు అంటే ఇది ఎవరి యొక్క వ్యక్తిగతం వాళ్ళదే. కాబట్టి ఎవరికి వాళ్ళ మనము సెల్ఫ్ టెస్ట్ చేసుకుందాం. స్వీయ పరీక్ష అంటాం కదా, అది చేసుకోవాలి. నేను బైబిల్ చదువుతూ ఉన్నానా, నాకు బైబిల్ చదవడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండటం లేదా, లేకపోతే ప్రార్థన చేయడానికి నాకు మనసు రావట్లేదా, లేదా ఏదైనా పాపం చేత నేను అడ్జస్ట్ అయిపోతున్నానా, ఏం అవ్వదులే అని చెప్పి అలాగే ముందుకు పోతున్నానా, ఇవి గనక కలిగి ఉంటే చాలా డేంజర్లో ఉన్నట్టే. అంటే ఒక రక్షణ పొందిన కూడా నువ్వు ఇలా ఉంటూ ఉంటే నువ్వు ఇంకా రక్షణ పడలేదని లేదా రక్షణ కోల్పోయావని అర్థం చేసుకొని ఈ రోజైనా సరే యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు అని తిరిగి యేసయ్య దగ్గరికి వస్తే ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరిచి తిరిగి రక్షణ అనుభవాన్ని ఇచ్చి ముందుకి మనల్ని నడిపిస్తాడు. అప్పుడే మనము రెండవ రాకడికి సిద్ధపాటు కలిగి ఉంటాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్. ప్రైజ్ ద